إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا من سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله. بسم الله الرحمن الرحيم. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. قال الله سبحانه وتعالى في قرآنه الكريم مثلهم كمثل الذي استوقد نارا فلما أضاءت ما حوله ذهب الله بنورهم وتركهم في ظلمات لا يبصرون. قال رسول الله صلى الله عليه وسلم إن الأمانة في جذر قلوب الرجال ثم علموا من القرآن ثم علموا من السنة. رواه البخاري. أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. ربي زدني علما ربي زدني علما ربي زدني علما. ప్రశంసలు, పొగడ్తలు, గౌరవము, గొప్పతనము, ఘనత, పెద్దరికము సకల లోకాలను సృష్టించి పోషించి మార్గదర్శకత్వం చేసి విచారణ చేసేటటువంటి నిజ ఆరాధ్యుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొరకు మాత్రమే. మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాచే ఎన్నుకోబడినటువంటి అత్యంత ఉత్తమమైనటువంటి సందేశహరుడు, మనందరికీ మార్గదర్శకుడు, స్వర్గస్థానానికి మొట్టమొదటి స్థానానికి అర్హుడైనటువంటి ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కరుణ, దయ, శుభాలు, అనుగ్రహాలు, శాంతి కురియాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో ఆయన సమక్షంలో ప్రత్యక్షంగా ఆయనతో ఖురాన్ మరియు సున్నత్ యొక్క జ్ఞానం యొక్క విద్యాబోధన శిక్షణ పొంది విశ్వాసాల పరంగా, ఆరాధనల పరంగా, సదాచరణల పరంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో రాజీ అయినటువంటి ఆయన యొక్క ప్రత్యక్ష అనుచరులు సహబాకిరామందరూ మరియు సహబాకిరామును విశ్వాసాల్లో, ఆరాధనల్లో, సదాచరణల్లో అనుసరించినటువంటి అస్సలఫు సాలిహీన్ వారి తలాలు మరియు వారిని అనుసరించినటువంటి వారు ఎవరైతే మన పెద్దలు ఈ ప్రాపంచిక జీవితంలో లేరో, చనిపోయారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారందరికీ వారి యొక్క సమాధి జీవితంలో స్వర్గవనాలు ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇకపోతే ఇవాళ జీవించి ఉన్నటువంటి ఎవరైతే సలఫు సాలిహీన్ వారి విశ్వాసాలను, ఆరాధనలను మరియు సదాచరణలు చేసేటటువంటి జ్ఞానాన్ని నేర్చుకొని దాని మేరకు గట్టి కృషి చేసి ఆచరణలు చేసేటటువంటి వారందరికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాని మీద స్థిరంగా జీవించే సౌభాగ్యం ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇకపోతే మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దయ, కరుణ, అనుగ్రహం ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యూమ్ రహిమహుల్లాహ్ గారి యొక్క అనంత కరుణామయుని యొక్క స్మరణ అనేటటువంటి ఈ పుస్తకంలో నుంచి మనం కపట విశ్వాసాలకు సంబంధించినటువంటి విభాగంలో 6వ విభాగము జీవితము మరియు కాంతి అనేటటువంటి దాని గురించి పరిచయం చేసుకోవడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరైతే విశ్వాసులను గురించి, సత్య తిరస్కారులు అవిశ్వాసులను గురించి, కపట విశ్వాసులను గురించి
ఆయన ఉదాహరణలతో వివరించినటువంటి ఆ విధానాన్ని అర్థం చేసుకునే సౌభాగ్యం మనందరికీ ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. ఇక కపట విశ్వాసులకు సంబంధించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా బకరా 17 ఆయతులో ఏం చెప్తారంటే, మసలుహుం కమసలిల్లది స్తౌకద నారా ఫలమ్మా అదాత్ మా హౌలహు జహబల్లాహు బినూరిహిం వతరకహుం ఫీ జులుమాతిల్ లా యుబ్సిరూన్. వారి యొక్క ఉపానం ఎలా ఉంటుందంటే, ఒకరు అగ్నిని వెలిగించడం జరుగుతుంది. తర్వాత అది అతని చుట్టూ వెలిగినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి యొక్క వెలుగును తీసుకోవడం జరుగుతుంది మరియు వారిని అంధకారంలో విడిచిపెట్టడం జరుగుతుంది. కావున వారు ఏమీ చూడలేక పోతారు. కాబట్టి ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఎన్నుకోవడం, ఆయనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే సందేశాన్ని అవతరింపజేయడం, ఇది ఇక్కడ వెలుగు అనేటటువంటి ఉదాహరణతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీసుకోవడం జరిగింది. వాస్తవంగా ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనపై అవతరింపజేసినటువంటి ఖురాన్ మరియు సున్నత్, ఇది వెలుగు. మరియు ఈ వెలుగు ఏదైతే విద్యాభ్యాసం శిక్షణ పొందడం ద్వారా ఖచ్చితమైనటువంటి సలఫు సాలిహీన్ వారి విధానంలో ఆ వెలుగును అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హృదయాలకు మార్గదర్శకత్వం చేయడం జరుగుతుంది. కాబట్టి దీని గురించి కూడా మనం దీని జ్ఞానాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మార్గదర్శకత్వం ఎలా ఉంటుంది మరియు మార్గదర్శకత్వం ఎలా లభిస్తుంది మరియు మార్గదర్శకత్వం ఎలా స్థిరంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని నడపడం జరుగుతుంది. కాబట్టి ఈ కపట విశ్వాసులైనటువంటి వారు ఏదైతే ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అల్లాహ్ తాలా అవతరింపజేసినటువంటి వెలుగును కనీసం దాని వైపు కూడా వచ్చేటటువంటి వారు కాదు. కేవలం వీరు ఖురాన్ మరియు సున్నతును మేము విశ్వసించామని చెప్పుకోవడం తప్ప ఇటువంటి వారు ఆ వెలుగును ఈ ప్రాపంచిక జీవితంలో పొందలేదు మరియు ఆ వెలుగుతో మాట్లాడలేదు మరియు ఆ వెలుగుతో వారు ఆచరణ కూడా చేయలేదు. కాబట్టి మనకు స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే, కపట విశ్వాసులు అనేటటువంటి వారు ఖురాన్ మరియు సున్నత్ యొక్క జ్ఞానం వైపుకు అసలే రాలేరు. కాబట్టి ఈ ప్రపంచంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి ప్రసాదించినటువంటి వెలుగును ఎప్పుడైతే వారు స్వీకరించడం జరగలేదో, కాబట్టి ఆయతలో ఉద్దేశం అల్లాహ్ తాలా తెలిపినది ఏంటంటే, వారిని రేపు నరక వంతెన మీద అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చీకట్లలో వారిని వదిలిపెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆయతలో ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యూమ్ రహిమహుల్లాహ్ గారు ఇదే విధమైనటువంటి అర్థాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి వెలుగు అనేటటువంటిది వెలగడం జరిగింది. ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో కపట విశ్వాసులు ప్రత్యక్షంగా ఆయన ఏదైతే దావత్ చేసేటటువంటి వారో దాన్ని వారు వారి నాలుకలతో విశ్వసించడం జరిగింది. దాన్ని వారు వారి శరీర అవయవాలతో ఆచరణ కూడా చేయడం జరిగింది. అయితే వారి హృదయాల్లో ఎక్కడా కూడా మార్గదర్శకత్వపు వెలుగు అనేటటువంటిది లేదు. కాబట్టి కపట విశ్వాసుల యొక్క ఆ పరిస్థితి, వారి యొక్క ఆ కపటత్వం కారణంగా విశ్వాసం అనేటటువంటి వెలుగు వారి నుంచి దూరం అయిపోవడం జరిగింది. కాబట్టి విశ్వాసపు వెలుగు ఎవరి హృదయం నుంచి దూరం అయిపోతుందో అటువంటి వారు ఈ ప్రాపంచిక జీవితంలో బాహ్యపరమైనటువంటి ఇస్లాం ధర్మం మీద మాత్రమే నడవడం జరుగుతుంది. ఇక వారి హృదయాల్లో ఎప్పుడు కూడా అవిశ్వాసానికి సంబంధించినటువంటి బాధ, అవిశ్వాసానికి సంబంధించినటువంటి ఒక భారం అనేటటువంటిది వాళ్ళ హృదయాల్లోకి రావడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని బహిరంగంగా ఎవరైతే స్వీకరించడం జరుగుతుందో వారు హృదయపరంగా దాన్ని తయారు చేసుకోకపోతే అదే ఇస్లాం ధర్మం వారి హృదయాల్లో బాధ అయిపోతుంది, అదే ఇస్లాం ధర్మం వారి హృదయాల్లో భారం కూడా అయిపోతుంది. అటువంటి వారే ఈ ప్రపంచంలో దాదాపుగా 72 వర్గాలుగా తయారు కావడం కూడా జరుగుతుంది. కాబట్టి ఒక హృదయానికి ఇస్లాం ధర్మం ఎప్పుడైతే భారం మరియు బాధ అయిపోతుందో అటువంటి వారే ఈ ప్రపంచంలో చాలా రకాల వర్గాలుగా మరియు ఇస్లాం ధర్మం పేరు మీద విభేదాలు మరియు వర్గాలు మరియు రకరకాల సమస్యలను సృష్టించేటటువంటి వారు. కాబట్టి ఇటువంటి వారి హృదయాల్లో ఎప్పుడు కూడా మరుగుతుండేటటువంటి సందేహాలు వారి హృదయాన్ని ఆక్రమించుకొని ఉంటాయి. కాబట్టి వారి హృదయాలు ఎలా ఉంటాయంటే సందేహాలన్నీ ఆక్రమించుకొని ఆ హృదయం మరిగిపోతూ ఉంటుంది. వారి దగ్గర ప్రశాంతత ఎప్పుడూ ఉండదు.
వారి మాటలో, వారి చూపులో, వారి శరీరంలో ఎప్పుడూ కూడా ప్రశాంతత అనేటటువంటిది లభించదు. కాబట్టి ఇటువంటి సందేహాలు ఎవరి హృదయాలను ఆక్రమించుకొని ఉన్నాయో అటువంటి వారి హృదయాలు ప్రాపంచిక జీవితంలో విస్తారమైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే ఈ సముద్ర జ్వాలలు అనేటటువంటివి పెట్టడం జరిగిందో, అల్లాహ్ తఆలా ఇక్కడ ఈ ప్రాపంచిక జీవితాన్ని సముద్రపు జ్వాలలతో పోల్చడం జరిగింది. ఈ ప్రాపంచిక జీవితంలో ఈ సముద్రపు ఈ జ్వాలలు ఏదైతే ఆ అలలలో వీరు కొట్టుమిట్టాడుతూ ఉంటారే తప్ప వారు సరైనటువంటి ధర్మం వైపునకు రాలేరు. మరియు ఈ ప్రాపంచిక జీవితపు విషయంలో మగ్గిపోతూ ఉంటారు. మరియు ఈ ప్రాపంచిక జీవితపు అగ్ని జ్వాలలో మునిగిపోతూ ఉంటారు. కాబట్టి ఈ కపట విశ్వాసుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే, వారు మరణించేటటువంటి సమయం వచ్చేంత వరకు వారికి ప్రాపంచిక జీవితంలో ఏమీ కూడా అర్థం కాదు. ఆ మరణ సమయం వచ్చినప్పుడు ఈ ప్రాపంచిక జీవితం వారి కొరకు సముద్రంలోని అలల మాదిరిగా, మరియు ఈ ప్రపంచం ఒక అగ్ని జ్వాల మాదిరిగా, మరియు ఒక భరింతరానటువంటి విషయంగా తయారైపోతుంది. ఆ రోజు వారికి చాలా బాధగా ఈ ప్రాపంచిక జీవితాన్ని వదలడం జరుగుతుంది, మరియు శాశ్వతమైనటువంటి నరక శిక్షలకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇటువంటి వారికి తీర్పు దినమున మండుతున్నటువంటి ఆ అగ్ని జ్వాలల్లోకి పంపడము, వీరి యొక్క హృదయాల మీదికి ఆ అగ్ని జ్వాలలు చాలా భయంకరంగా వారి హృదయాలను కాల్చివేయడం జరుగుతుంది అక్కడ. ఎందుకంటే ఈ ప్రాపంచిక జీవితంలో అల్లాహ్ తఆలా ప్రసాదించినటువంటి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ధర్మం, జ్ఞానం నేర్చుకోకుండా ఈ ప్రాపంచిక జీవితపు ఈ విధమైనటువంటి సముద్ర జ్వాలల్లో, అగ్ని జ్వాలల్లో మరియు విషంలో ఎప్పుడైతే జీవితాన్ని జీవించడం జరిగిందో, ఇటువంటి వారి హృదయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మొట్టమొదట అక్కడ కాల్చడం ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాపంచిక జీవితంలో ఎవరైతే విశ్వాసపు వెలుగు లేనటువంటి వ్యక్తి ఉన్నాడో ఇటువంటి వారే కపట విశ్వాసుడు. కాబట్టి అల్లాహ్ తఆలా అవతరింపజేసినటువంటి ఈ ఖురాన్ మరియు సున్నత్ ఏదైతే పరిపూర్ణంగా దాని యొక్క ఖచ్చితమైనటువంటి విధానంలో వారి హృదయాల్లోకి వెళ్ళడం, ఆ హృదయాల లోతుల్లోకి వెళ్ళడం, ఆ హృదయాల లోతుల్లో నుంచి వారు జ్ఞానాన్ని పొందడం, మార్గదర్శకత్వం పొందడం, మరియు దాని మేరకు వారి శరీరం అంతా కూడా ఆ జ్ఞానం పూర్తిగా ఆవరించడం, దాని మేరకు వారి ప్రతి ఒక్క ఆచరణ చర్య కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రాజీ అయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే వెలుగును వదిలివేయడం జరిగిందో అటువంటి వ్యక్తి ఈ ప్రాపంచిక జీవితంలో పారిపోయేటటువంటి వ్యక్తిగా ఉంటారు. ఈ విధమైనటువంటి కపట విశ్వాసుల పరిస్థితి ఎవరైతే తెలుసుకుంటారో వారు నిజాన్ని తెలుసుకొని తిరస్కరించేటటువంటి వారుగా ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలపడం జరిగింది. కాబట్టి ఈ ఖురాన్ సున్నత్ వైపుకు వచ్చినటువంటి వాళ్ళే దాన్ని తెలుసుకొని మరియు దాన్ని తిరస్కరించేటటువంటి వారుగా ఇక్కడ తెలపడం జరిగింది. ఇటువంటి కపట విశ్వాసులు ఖురాన్ మరియు సున్నత్ గురించి మాట్లాడటం కూడా జరుగుతుంది, మరియు వారి మాటలన్నీ కూడా వివాదముగా ఉంటుంది. కపట విశ్వాసుల సమావేశాలన్నీ కూడా వివాదంతో ఉంటుంది. అక్కడ ఉండేటటువంటి ఆ ప్రజలకు సరైనటువంటి జ్ఞానాన్ని హృదయాల్లోకి పంపించేటటువంటి పరిస్థితి వారి దగ్గర ఉండదు. కాబట్టి కపట విశ్వాసపు హృదయాలతో మాట్లాడే వాళ్ళు కానీ, కపట విశ్వాసపు హృదయాలతో జ్ఞానాన్ని తీసుకోవాలనుకునేటటువంటి వారు కానీ, వారందరూ కూడా వివాదాస్పదంగా వారి యొక్క ధర్మం గురించి మాట్లాడడం జరుగుతుంది. ఆ వివాదాల్లో వారు మునిగిపోవడం జరుగుతుంది. ఆ వివాదపు చీకట్లలో వారు అంధకారంలో వారి యొక్క చెవి వినికిడి లేకుండా చేసుకుంటారు. వారి యొక్క కన్ను అంధకారంలో పెట్టుకొని చూడలేకపోతారు. మరియు వారి యొక్క హృదయము ధర్మ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేక వారు ఒక అల్లకల్లోలంలో కొట్టుకుంటూ కపట విశ్వాసులు ఈ ప్రాపంచిక జీవితంలో ధర్మం అనేటటువంటిది అర్థం కాని పరిస్థితిలో జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి వారి గురించి అల్లాహ్ తాలా ఏమంటారంటే 6 సూరా అల్ అన్ఆమ్ 39 ఆయతులో వల్లదీన కజ్జబు బి ఆయాతినా సుమ్ముం వబుకుమున్ ఫిజ్ జులుమాత్, ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆయతులను, ప్రూఫ్, నిదర్శనాలు, అల్లాహ్ తాలా ఖురాన్ మరియు సున్నత్లో ఆయన సృష్టించినన్ని నిదర్శనాలన్నింటినీ కూడా చెప్పడం జరిగింది. ఎవిడెన్సెస్, సాక్ష్యాలు ఏదైతే ఆయన ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలానికి ముందు ఆయన ధర్మం గురించి ఎంతమంది సందేశహరులకు, ఎంతమంది ఏ సమాజాలకు ఆయన సందేశం పంపడం జరిగిందో వాటి సాక్ష్యాలన్నీ కూడా అక్కడ చెప్పడం జరిగింది.
మరియు లెసన్స్ పాఠాలు కూడా అక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి అర్థమయ్యేటట్టు చెప్పడం జరిగింది. మరియు దాని సూచనలు కూడా అల్లాహ్ తాలా చెప్పడం జరిగింది. దివ సందేశాన్ని అల్లాహ్ తాలా అవతరింపజేయడం జరిగింది. అయినా కూడా విశ్వాసం పేరుతో చెవిటివారుగా, మూగివారుగా, అంధకారంలో పడిపోయినటువంటి వారంతా కూడా, వీరంతా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ధర్మం యొక్క తిరస్కారులుగా పరిగణించబడడం జరుగుతుంది. ఎటువంటి వారే ఈ ప్రాపంచిక జీవితంలో కపట విశ్వాసులు, మరియు పరలోక జీవితంలో నరకంలోని చివరి ఆ పాతాళంలో వీరికి స్థానం అల్లాహ్ తాలా ప్రసాదించడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి వారి గురించి అల్లాహ్ తాలా ఇంకా 2 సూరాల్ బకరా 171 ఆయతులు ఏమంటారంటే, వా మసలుల్లదీన కఫరు కమసలిల్లదీ యన్కబు బిమా లా యస్మౌ ఇల్లా దుఆ వ నిదా సుమ్మున్ బుక్మున్ ఉమియున్ ఫహం లా యాకిలూన్. మరియు ఎవరైతే విశ్వాసాన్ని తిరస్కరించడం జరిగిందో, కాబట్టి ఇది భయంకరమైనటువంటి అంశం. విశ్వాసాన్ని తిరస్కరించేటటువంటి వారు, విశ్వాసం వైపు వచ్చినాము అని అనుకుంటూనే విశ్వాసాన్ని తిరస్కరించేటటువంటి వారు ఈ కపట విశ్వాసాలకు సంబంధించినటువంటి సమాజం. కాబట్టి అల్లాహ్ తాలా ఇక్కడ ఒక ఉదాహరణ ఏం తెలుపుతాడంటే, వాటి గొర్రెల మంద కాపరి ఎవరైతే గొర్రెలను పిలిస్తే అవి వాటి అరుపును వింటాయి తప్ప, అవి వినినట్లు ఉంటాయి తప్ప దానికి ఏమీ అర్థం కాదు. కాబట్టి ఆ గొర్రెలను దాన్ని కాచేటటువంటి కాపరి పిలిచినప్పుడు కేవలం వింటూ ఉంటాయి తప్ప అసలు ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు అనేటటువంటిది గొర్రెలకు అర్థం కాదు. అప్పుడు ఏం చేస్తాయంటే ఒక మందలో నుంచి ఇంకో మందలోకి, ఇంకో మందలో నుంచి ఇంకో మందలోనికి ఇట్లా తిరుగుతూనే ఉంటాయి. ఈ విధంగా గొర్రెల మాదిరి ఎవరైతే గుంపులలో తిరుగుతూ ఉంటారో ఇటువంటి వారిని ఇక్కడ కపట విశ్వాసులుగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇటువంటి వారిని అల్లాహ్ తాలా ఏమంటారంటే చెవిటివారు, మూగివారు, గుడ్డివారు. కాబట్టి వీళ్ళ యొక్క చెవులతో జ్ఞానాన్ని వినలేదు, మరియు వీరి యొక్క కన్నులతో జ్ఞానాన్ని చూడలేదు, మరియు వీరి యొక్క హృదయంతో జ్ఞానాన్ని అర్థం చేసుకోలేదు. కాబట్టి కపట విశ్వాసుల యొక్క మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఖురాన్ సున్నతును బహిరంగంగా చెప్తారు అంతే తప్ప ఖురాన్ సున్నతును హృదయపూర్వకంగా నేర్చుకునేటటువంటి సౌభాగ్యం వారి దగ్గర ఉండదు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కపట విశ్వాసుల స్థితిని గురించి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి వారి కోసం ఏదైతే వెలుగును వెలిగించిన తర్వాత దాన్ని వారు వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే వెలుగును ప్రసాదించిన తర్వాత ఆ వెలుగు వైపునకు వచ్చి వారు ఆ వెలుగు నుంచి తిరిగి దూరము వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి అగ్నిని వెలిగించినటువంటి ఒక వ్యక్తి అది వారి చుట్టూ ఉన్నటువంటి వారికి ప్రకాశవంతంగా ఉంటుంది తప్ప ఆ వెలుగు మళ్ళీ ఆరిపోతుంది, మసక బారిపోతుంది. కాబట్టి ఇక్కడ అల్లాహ్ తాలా అవతరింపజేసినటువంటి ఖురాన్ మరియు సున్నత్ యొక్క వెలుగును పరిపూర్ణంగా హృదయపూర్వకంగా పొందకపోతే, వారి అవయవాలతో ఆచరణ చేసి దాన్ని నిలబెట్టుకోలేకపోతే అటువంటి వారికి విచారణ దినాన ఎటువంటి వెలుగు ఉండదు. కాబట్టి కపట విశ్వాసుల గురించి ఇక్కడ అల్లాహ్ తాలా అవతరింపజేసినటువంటి వెలుగును వారు ఏదైతే పొందరో ఆ విచారణ దినాన కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి వెలుగు లేకుండా చేయడం జరుగుతుంది. మరియు వారికి చీకటిని, అంధకారాన్ని, వారి ప్రపంచంలో చేసినటువంటి ఈ వర్గాలు, విభేదాలు మరియు సమస్యలకు గాను అక్కడ బాధాకరమైనటువంటి శిక్షలు విధించడం జరుగుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఎవరైతే కపట విశ్వాసాలు, కపట విశ్వాసపు మాటలు, కపట విశ్వాసపు చేష్టలు, కపట విశ్వాసపు ఆచరణలు, కపట విశ్వాసానికి సంబంధించిన అన్ని రకాల విషయాలను దూరం చేయాలని ప్రార్థిస్తున్నాను. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఇన్నల్ హమ్దులిల్లాహ్ నహ్మదుహు వ నస్తഈనుహు వ నస్తగ్ఫిరుహు వ నఊదు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా మిన్ సయ్యిఆతి అమాలినా మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహు వ మన్ యుద్లిల్హు ఫలా హాదియ లహు వ అష్హదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహ్ వహదహు లా షరీక లహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఇన్నల్లాహ వ మలాయికతహు యుసల్లూన అలన్ నబీ యా అయ్యుహల్లదీన ఆమనూ సల్లు అలైహి వ సల్లిమూ తస్లీమా. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీం వ అలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుమ్ మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీం వ అలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుమ్ మజీద్. కాబట్టి కపట విశ్వాసి
కాబట్టి ఈ కపట విశ్వాసుల గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా బకరాలో దాదాపుగా 20 ఆయతుల్లో వీరి వివరణ చెప్పడం జరిగింది. విశ్వాసుల గురించి 4 ఆయతుల్లో చెప్తే, సత్య తిరస్కారుల గురించి 2 ఆయతుల్లో చెప్తే, కపట విశ్వాసుల గురించి 20 ఆయతుల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇంత దుర్మార్గపు జాతి ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా ఉండరు. కాబట్టి సత్య తిరస్కారుల గురించి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సులభంగా విషయం చెప్పడం జరిగింది, అర్థం చేసుకోవచ్చు. విశ్వాసుల గురించి కూడా సులభంగా విషయం చెప్పడం జరిగింది, అర్థం చేసుకోవచ్చు. అయితే కపట విశ్వాస గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలానే దానికి సంబంధించినటువంటి వివరణలు చాలా ఎక్కువగా వివరించి చెప్పడం జరిగింది. ఎందుకంటే అత్యంత భయంకరమైనటువంటి ఉపద్రవము ఈ కపట విశ్వాసం. కపట విశ్వాసులను ఎవరైతే అధిగమించుతారో ఈ ప్రపంచంలో, అటువంటి వారు సత్యమైనటువంటి విధానంలో విశ్వాసాన్ని పొందగలుగుతారు, మరియు సత్య తిరస్కారాన్ని అవిశ్వాసాన్ని దూరం కూడా చేసుకోగలుగుతారు. కాబట్టి ఈ సత్య తిరస్కారంలో ఉండేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి గుణం ఏంటంటే, ఈ కపట విశ్వాసులు ముస్లింలతో కలిసిపోతారు, ముస్లింలతో కలిసి ప్రార్థనలు కూడా చేస్తారు, నమాజులు చదువుతారు, ఇంకా ఎక్కువ మాడితే ఉపవాసాలు కూడా వస్తారు. అప్పుడొకటి అప్పుడు అర్థం, ఈ విధంగా ఉపవాసాలు కూడా పెడతారు. దాని తర్వాత ముస్లింలు పాల్గొనేటటువంటి ప్రతి ఒక్క ఆచరణలో కూడా పాల్గొనాలని వీరి యొక్క సంకల్పం అక్కడ తయారు చేసుకొని అక్కడ రావడం జరుగుతుంది. ఇంకా వీళ్ళు ముస్లింలు చూసే విధంగా ప్రపంచంలో కొంచెం చిన్న చిన్న దాన ధర్మాలు కూడా చేయడం జరుగుతుంది. ఈ విధంగా వీరేం చేస్తారంటే, విశ్వాసులను మోసం చేయాలనే ఉద్దేశంతో ఈ విధమైనటువంటి కొన్ని చిన్న చిన్న ఆచరణలను చేయడం జరుగుతుంది. ఈ విధంగా వీరు విశ్వాసులను మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను మేము మోసం చేస్తున్నాంలే అని అనుకుంటారు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటారంటే, వాస్తవంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలానే మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇటువంటి వారి వెలుగును ఈ ప్రపంచంలో కూడా లాక్కోవడం జరుగుతుంది, మరియు ఆ వెలుగును ఆఖిరత్లో కూడా లాక్కోవడం జరుగుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారు ఈ వెలుగు వైపునకు తిరిగి రారు. ఎప్పుడైతే కపట విశ్వాసి అనేటటువంటి వాడు పశ్చాత్తాపం చేసుకొని బహిరంగంగా వాడు క్షమాపణలు కోరుకొని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో పరిపూర్ణమైన ధర్మం వైపుకు చిత్తశుద్ధితో వస్తే తప్ప దాని వైపుకు రావడం చాలా కష్టం. అటువంటి కపట విశ్వాసులు ఎవరు కూడా ఆ ధర్మం వైపుకు తిరిగి రాలేరు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి వారంతా ధర్మంలో ఉన్నాములే అని మోసంతో వారి యొక్క జీవితాన్ని జీవించడం జరుగుతూ ఉంది. ఇటువంటి ఈ మోసపూరితమైనటువంటి జీవితంతో ఇస్లాం ధర్మంలో జీవించడం అనేటటువంటిది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇటువంటి వారిని వీరు ఇస్లాం ధర్మాన్నే వదిలిపెట్టడం జరిగింది. కాబట్టి ఇస్లాం ధర్మంలో చేరి పాలు పంచుకుంటున్నాం అనుకునేటటువంటి వీరంతా కూడా ఎటువంటి ప్రకాశవంతమైనటువంటి వెలుగు లేకుండా వారి జీవితాలను గడపడం జరుగుతుంది. అంధకారంలో మగ్గిపోయి ఈ ప్రపంచంలో కేవలం బహిరంగమైనటువంటి విశ్వాసం తెలుపుకుంటూ బహిరంగమైనటువంటి ఆకారంతో వీరంతా కూడా ఈ ప్రపంచంలో జీవితాన్ని జీవించడం జరుగుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇటువంటి వారిని గురించి ఏమంటున్నాడంటే, అవిశ్వాసులు. ఇటువంటి అవిశ్వాసులకు ఖురాన్ మరియు సున్నత్ మేరకు వారి యొక్క తెలివితేటలు ఏ విధంగా కూడా పని చేయవు. అయితే ప్రాపంచిక జీవితంలో వీరి యొక్క తెలివితేటలు చాలా ఎక్కువగా పనిచేయడం జరుగుతుంది. ప్రాపంచిక జీవితంలో ఎత్తులు దిత్తులు చేసి వీరు ప్రపంచాన్ని, ప్రజలను వారి యొక్క కనుసన్నలతో వారి వైపు తిప్పుకోవడం జరుగుతుంది. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ధర్మం వచ్చినప్పుడు, విశ్వాసుల దగ్గరికి వచ్చినప్పుడు మౌనంగా ఏ విధమైనటువంటి మాట్లాడలేని పరిస్థితి కూడా ఇటువంటి వారిలో ఉంటుంది. కాబట్టి కపట విశ్వాసుల యొక్క లక్షణాల గురించి చెప్పుకుంటూ పోతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనలో ఉన్నటువంటి కపట విశ్వాసపు లక్షణాలను అన్నింటినీ దూరం చేయాలని ప్రార్థిస్తున్నాను. కాబట్టి ఇటువంటి వారికి ఏ విధంగా తెలివితేటలు ధర్మపరంగా పని చేయవు, ఇస్లాం ధర్మాన్ని అర్థం చేసుకోలేరు, ఇస్లాం ధర్మానికి అసలు ప్రవేశించలేరు, ఎక్కడి నుంచి ఇస్లాం ధర్మంలో ప్రవేశించాలి తెలియదు, ఏ విధంగా ఇస్లాం ధర్మంలో నుంచి బయటికి వెళ్ళిపోయారు అనేది తెలియదు, ఏ విధంగా ఇస్లాం ధర్మంలో ఉన్నాము అనేటటువంటిది కూడా తెలియదు. అసలు ఇటువంటి వారు ఆ వెలుగు వైపునకు ఎప్పుడో ఒకసారి రావడం మళ్ళీ వెళ్ళిపోవడం, ఇటువంటి వారినే కపట విశ్వాసులు అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. బదులుగా వీరంతా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సందేశంలో చెవిటివారు, మూగివారు, గుడ్డివారు. ప్రాపంచిక జీవితంలో వీరి యొక్క చెవులు విపరీతంగా పనిచేస్తాయి, కళ్ళు విపరీతంగా పనిచేస్తాయి, మరియు వీరికి సంబంధించినటువంటి మాట కూడా చాలా చలాకీగా మేము చాలా తెలివిపరులము అన్నట్లుగా ఈ ప్రపంచంలో జీవించడం జరుగుతూ ఉంది. వీళ్ళ యొక్క తెలివితేటలు నిజమైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ధర్మం వచ్చేటప్పటికీ అవి చెవిటితనంతో ఉంటాయి, మూగితనంలో ఉంటాయి, గుడ్డితనంలో ఉంటాయి. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క మాటలను అర్థం చేసుకోలేనటువంటి ఈ విధమైనటువంటి హృదయాలు, ఆ హృదయాలు
అనారోగ్యమైనటువంటివిగా, మృతి చెందినటువంటివిగా, ఆ హృదయాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శాశ్వతమైనటువంటి నరకంలో వేసేటటువంటివిగా చేయడం జరిగింది. కాబట్టి అల్లాహ్ తాలా ఎప్పుడైతే ఆయన హృదయాన్ని సృష్టించడం జరిగిందో చాలా పరిశుద్ధంగా, చాలా పవిత్రంగా ఈ ప్రాపంచిక జీవితంలోకి పంపించడం జరుగుతుంది. ఈ ప్రపంచాన్ని చూసిన వెంటనే ఈ ప్రపంచాన్ని పొందాలనేటటువంటి ఆ ఆశ, ఆ మైకం, ఆ ప్రపంచంలో ఈ హృదయాన్ని కోల్పోయేటటువంటి వారే ఈ కపట విశ్వాసులు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క మాటలను హృదయంలో ఎవరైతే ఆ ధర్మపరంగా, జ్ఞానపరంగా అర్థం చేసుకోలేరో అటువంటి వారి గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించినటువంటి అత్యంత ఉత్తమమైనటువంటి మరియు అత్యంత సులభతరమైనటువంటి ఆ సందేశాన్ని అర్థం చేసుకోలేనటువంటి వారు ఈ ప్రాపంచిక జీవితంలో కపట విశ్వాసులు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇటువంటి వారి గురించి ఏమంటారంటే, సత్యమైనటువంటి మార్గం వైపునకు వచ్చేటటువంటి వారు కాదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆహ్వానం దాదాపుగా 23 సంవత్సరాల కాలం ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహి സ്വല്ലല്ലാహు అలైహి వసల్లం గారు ఈ సందేశాన్ని ఆయన విపరీతమైనటువంటి ప్రయత్నంతో ప్రతి ఒక్కరి దగ్గర మక్కా నగరంలో, మదీనా నగరంలో ఆయన దావ చేయడం జరిగింది. వారంతా కూడా చూస్తూ ఉండిపోయారు మరియు వారంతా కూడా వింటూ ఉండిపోయారే తప్ప వారి యొక్క హృదయాలు అవి అస్సలు పని చేయడం లేదు. కారణం ఏంటంటే ప్రాపంచిక జీవితపు వ్యామోహం. అది ధనానికి సంబంధం కావచ్చు, అది వ్యామోహం, అది దురాశకు సంబంధించినది కావచ్చు, అది వ్యామోహం, అది కామానికి సంబంధించినది కావచ్చు. ప్రతి ఒక్క విషయంలో మీరు ఈ ప్రపంచంలో ముందు ఉండడం వలన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సందేశం వారి చెవులకు వినపడదు, వారి కళ్ళకు కనపరాదు, వారు దాని మేరకు కూడా మాట్లాడలేరు. కాబట్టి సత్యమైనటువంటి మార్గాన్ని ఎప్పుడైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆహ్వానించడం జరిగిందో అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఖురాన్ ఆయతును సాక్ష్యంగా తెలపడం జరిగింది. 3 సూరా ఆల ఇమ్రాన్ 193 ఆయతులు అల్లాహ్ తాలా ఏమంటారంటే, రబ్బనా ఇన్ననా సమయనా మునాదియ యునాది లిల్ ఈమాన్. పరిపూర్ణమైనటువంటి విశ్వాసులు ఏమంటారంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఖురాన్ ఆయతులు వింటూనే వాటి వైపుకు వస్తూ మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవతరింపజేసినటువంటి సందేశాన్ని స్వీకరిస్తూ, ఓ మా రబ్, మేము విశ్వాసం వైపునకు పిలిచేటటువంటి ఈ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పిలుపును విన్నాము మరియు మేము విశ్వసించాము మరియు మేము దీనికి విధేయత చూపుతాము. కాబట్టి విశ్వాసాన్ని విన్నవారు, విశ్వాసాన్ని అర్థం చేసుకున్నవారు, విశ్వాసాన్ని ఎప్పుడైతే వాళ్ళ హృదయాల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క మార్గదర్శకత్వంతో స్థిరత్వం చేసుకున్నటువంటి వారు వారేమంటారంటే, మేము మీ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క దావతును అంగీకరించాము మరియు విన్నాము మరియు మేము ఆయన వెంట నడుస్తాము. మేము మా ప్రాణాలు, మా ధనాన్ని కూడా ఈ సందేశం కొరకు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొరకు త్యాగం చేస్తాము. కాబట్టి ఈ కపట విశ్వాసులు ఇటువంటి మాటలు వింటూనే అక్కడి నుంచి పరారు కావడం జరుగుతుంది. ఇటువంటి ఆయతులు అవతరింపజేస్తూనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కేవలం ఒక ముస్లిం సమాజంగా, మేము కపట విశ్వాస సమాజంగా బతకడానికి మాత్రమే వచ్చాము, మా జీవితాల్లో త్యాగాలు ఉండవు. కాబట్టి మేము త్యాగం చేయడం మొదలు పెడితే మా భార్య బిడ్డలు ఏమన్నా అనాథలైపోతారేమో, మా జీవితాలు ఏమన్నా ఇక్కడ నాశనం అయిపోతాయేమో అనేటటువంటి చాలా రకాల సమస్యలు వీరి దగ్గర ఉండొచ్చు. కాబట్టి ఏ ప్రతిస్పందించేటటువంటి చెవికైనా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వినిపించేటటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించడం జరుగుతుంది. కాబట్టి వాడి ప్రాపంచిక జీవితాన్ని ముందు పెట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆయతును వెనక పెట్టడం జరుగుతుంది. ప్రపంచిక విషయాలు బాగా వినడం జరుగుతుంది. ఖురాన్ ఆయత అర్థం కాదు, ఖురాన్ ఆయతను అర్థం చేసుకునే ప్రయత్నము ఉండదు, వినేటటువంటి సౌభాగ్యం కూడా ఉండదు. విన్నాంలే, చూస్తాంలే అనేటటువంటి విధానంతో వెళ్తాడు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవతరింపజేసినటువంటి ఉపదేశాలన్నీ కూడా వారి యొక్క హృదయాల్లో సందేహాస్పదం అయిపోవడం జరుగుతుంది. మరి ఎప్పుడో ఒకసారి వానికి ఈ విశ్వాసం వైపుకు రావాలి, ఈ ధర్మం వైపుకు రావాలి అని అనుకోవడం జరుగుతుంది. అప్పుడప్పుడు అటువంటిప్పుడు వచ్చినప్పుడు హృదయం పనిచేయదు. అక్కడ చెప్పేటటువంటి విషయాలు అర్థం కాదు, అక్కడ చెప్పేటటువంటి విషయాల వైపు అవగాహన ఉండదు. ఎందుకంటే వారు ఈ ప్రాపంచిక జీవిత ప్రలోభాలతో పరిపూర్ణంగా హృదయము నిండిపోయి ఉంటుంది. కాబట్టి ఎవరి హృదయం ప్రలోభాలతో నిండిపోయి ఉంటుందో అటువంటి వారి హృదయంలోకి ఖురాన్ ఆయతుల యొక్క వినపడ్డం అనేటటువంటిది వెళ్ళదు. ఎప్పుడైతే హృదయం ప్రాపంచిక జీవితం పనికిరానటువంటి జీవితంతో నింపుకొని
మనం ఖురాన్ ఆయతను కూడా వినాలనుకుంటే ఆ హృదయంలో ఖాళీ ఉండదు. మరియు ఆ హృదయంలో ఖాళీ లేని కారణంగా అటువంటి హృదయంపై ఖురాన్ ఆయత యొక్క ప్రభావం ఎలాంటిది పని చేయదు. కాబట్టి కపట విశ్వాసులు వింటూ ఉంటారు. పశువుల మంద మాదిరి పశువుల కాపరి ఏదైతే కేకలు వేయడం జరుగుతుందో తల తిప్పడం, వినడం, వెళ్ళిపోవడం. ఇదే కపట విశ్వాసుల పరిస్థితి ఆ రోజుల్లో. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ ఇటువంటి విధానం నుంచి కాపాడాలని ప్రార్థిస్తున్నాను. కాబట్టి సందేశహరులు ఏదైతే సందేశాన్ని వారి ముందు తెలపడం జరిగిందో వారి యొక్క కోరికలు, వారి యొక్క ఆ సందేహాల యొక్క తుఫాను వారి యొక్క హృదయంలో కలగజేయడం జరుగుతుంది. కాబట్టి కోరికలు వీళ్ళటి ఎలా ఉంటాయంటే ఈ ప్రాపంచిక జీవితం మొత్తం నేను ఒక్కడినే అనుభవించాలి అనేటటువంటి దురాశను వీరు కలిగి ఉంటారు. కాబట్టి వీరి యొక్క హృదయాల్లో ఎప్పుడైతే ఈ కోరికలు అనేటటువంటివి సందేహాలుగా మారిపోవడం, తుఫానులా విజృంభించడం, అవి వారి హృదయాలను తాకడం, అవి వారి హృదయాల్లో ఉండేటటువంటి అల్లాహ్ తాలా పెట్టినటువంటి వాస్తవమైనటువంటి సహజ సిద్ధమైనటువంటి వెలుగును ఆర్పివేయడం జరుగుతుంది. కాబట్టి కపట విశ్వాసానికి ఈ విధమైనటువంటి కారణాలు ఉన్నాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవతరింపజేసినటువంటి సందేశాన్ని నిర్లక్ష్యం చేయడం, మరియు దాని యొక్క జ్ఞానాన్ని పొందలేకపోవడం, అజ్ఞానంలో మునిగిపోవడం, మరియు మార్గదర్శకత్వం యొక్క తలుపులను వారికి వారే మూసుకోవడం జరుగుతుంది. కాబట్టి నిర్లక్ష్యం చేసేవాడు అజ్ఞాని. ఇటువంటి వారి హృదయానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మార్గదర్శకత్వము చేయడు. ఇంకా దాని యొక్క తాళం చెవులు కూడా ఈ ప్రపంచంలోనే వారు పోగొట్టుకోవడం జరుగుతుంది. ఇంకా అటువంటి వారు వారి చేతులారా సంపాదించినటువంటి ఆ నిర్లక్ష్యం కారణంగా వారు ఈ ప్రాపంచిక జీవితంలో కూడా వారు ఖచ్చితంగా మరణ సమయానికి వచ్చేటప్పటికి చాలా రకాల కష్టాలు, నష్టాలు అనుభవించడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి వారి మాటలు వారికి ఈ ప్రాపంచిక జీవితంలో ఎటువంటి ప్రయోజనాన్ని కలిగించవు. కాబట్టి అజ్ఞానపు కోరికల వలన తప్పుడు సాక్ష్యాల మత్తులో పడిపోయి ఇటువంటి వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క నిజమైనటువంటి సందేశాన్ని విస్మరించడం జరుగుతుంది, వినలేకపోవడం జరుగుతుంది, చూడలేకపోవడం జరుగుతుంది, అర్థం చేసుకోలేకపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాపంచిక జీవితపు మత్తు, ఈ ప్రాపంచిక జీవితపు ఆ దురాశ వారి హృదయాల మీద ఈటల్లాగా మరియు బాణాల్లాగా వారికి గుచ్చుకొని పోవడం జరుగుతుంది. ఆ హృదయము ఈ ప్రాపంచిక జీవితంలోనే ఈ ప్రాపంచిక జీవితపు దురాశ మరియు దుఃఖానికి బానిస అయిపోయి చనిపోవడం జరుగుతుంది. అటువంటి వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శాశ్వతంగా నరకంలో శిక్ష విధించడం జరుగుతుంది. కాబట్టి ఈ అజ్ఞానానికి, నిర్లక్ష్యానికి కారణం వారి యొక్క కామం, వారి యొక్క కోరికలు. వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవతరింపజేసినటువంటి ఈ చికిత్స ఏదైతే ఉందో వారి హృదయం మీద పని చేయదు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఏదైతే ఉదాహరణల రూపంలో విశ్వాసాన్ని, అవిశ్వాసాన్ని, కపట విశ్వాసాన్ని గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ సున్నత్లో తెలపడం జరిగిందో దాన్ని అర్థం చేసుకునే సౌభాగ్యం, మరియు దాన్ని అర్థం చేసుకున్న తర్వాత మాట్లాడే సౌభాగ్యం, మరియు దాన్ని ఆచరణ చేసే సౌభాగ్యం, మరియు దాని మేరకు మనం ఈ ప్రాపంచిక జీవితంలో జీవించే సౌభాగ్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. ఇబాదల్లా రహమాని వరహమకుముల్లా ఇన్నల్లాహ అమరుకుం బిల్ అద్లి వల్ ఇహ్సాని వ ఈతాయి దిల్ కుర్బా వ యన్హా అనిల్ ఫహ్షాయి వల్ మున్కర్ వల్ బగ్ وَيَعِظُكُمْ لَعَلَّكُمْ تَذَكَّرُونَ وَاذْكُرُوا اللَّهَ يَذْكُرُكُمْ وَادْعُوهُ يَسْتَجِبْ لَكُمْ وَلَذِكْرُ اللَّهِ تَعَالَى أَوْلَى وَأَجَلُّ وَأَتَمُّ وَأَكْبَرُ.